ఫ్రెండ్స్, ఏప్రిల్ 14, 2024 ఆదివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. పర్యాటకానికి వెలుగు జిలుగులు అని చెప్పి ఒక పర్యాటక సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చేస్తుందో కేంద్రము పర్యాటక అభివృద్ధి చేయటం వలన దేశ ఆర్థిక వృద్ధికి పర్యాటక రంగం ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇంపార్టెంట్. ఇందులో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గత నెలలో జమ్మూ కాశ్మీర్ పర్యటన సందర్భంగా ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటి అని అడుగుతాడు. గత నెలలో జమ్మూ కాశ్మీర్ పర్యటన సందర్భంగా భారతదేశ ప్రధాని జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ పేరు ఏమిటి అని అంటే దేకో అప్నా దేశ్ పీపుల్ చాయిస్ 2024 ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ దేనికి సంబంధించిందంటే ప్రజలే తాము ఇష్టపడే పర్యాటక ప్రాంతాలను ఎన్నుకునే అవకాశాన్ని కల్పిస్తూ కేంద్ర పర్యాటక శాఖ ఒక ఆన్లైన్ పోలింగ్ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు సందర్భంగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఆ ప్రాజెక్ట్ పేరు దేకో ఆప్నా దేశ్ పీపుల్ చాయిస్ 2024. అది దేనికి సంబంధించిందంటే భారతదేశంలో ప్రజలే తాము ఇష్టపడే పర్యాటక ప్రాంతాలను ఎన్నుకునే అవకాశాన్ని కల్పించడం ఈ ప్రాజెక్టు. భారతదేశంలో పర్యాటక స్థలాలని కేంద్రం ఎన్ని భాగాల కింద విభజించింది అని అంటే నూతన కార్యక్రమంలో 5 భాగాలుగా విభజించడం జరిగింది. భారతదేశం యొక్క పర్యాటక స్థలాలని ఆ 5 భాగాలు ఏ భాగాలు అన్నది కూడా అడుగుతాడు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వారసత్వ, సహజ అటవీ, సాహస విభాగాలుగా సందర్శనీయ స్థలాలను విభజించడం జరిగింది. 5 భాగాలు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా గతంలో కేంద్ర ప్రభుత్వం వారసత్వ కట్టడాల కోసం ఏ పథకాన్ని ప్రారంభించింది అని అడుగుతాడు. హృదయ్. అదేవిధంగా పుణ్యక్షేత్రాల పునరుజ్జీవనానికి ఏ పథకాన్ని తీసుకురావడం జరిగిందంటే ప్రసాద్. లేకపోతే ప్రసాద్ పథకం దేనికి సంబంధించింది అని అడుగుతాడు. పుణ్యక్షేత్రాల పునరుజ్జీవనానికి సంబంధించినటువంటి పథకం. అదేవిధంగా హృదయ్ పథకం దేనికి సంబంధించింది అని కూడా అడుగుతాడు. వారసత్వ కట్టడాల కోసం. భారతదేశంలో పర్యాటక రంగం వాటా జీడిపిలో ఎంత శాతం ఉంది అని అడుగుతాడు. జీడిపిలో దాదాపు 4.6% వాటా పర్యాటక రంగానిదే అని చెప్పి గణాంకాలు వెల్లడించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఫోర్బ్స్ పత్రిక వెల్లడించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 50 సుందర దేశాల ర్యాంకింగ్స్లో ఇండియా ఎన్నో స్థానంలో ఉంది అని అడుగుతాడు. 7వ స్థానం. గుర్తుపెట్టుకోండి, ప్రపంచవ్యాప్తంగా 50 సుందర దేశాల ర్యాంకింగ్స్లలో ఇండియా 7వ స్థానంలో నిలిచిందని చెప్పి ఫోర్బ్స్ ఇటీవలే తెలపడం జరిగింది. ఇంపార్టెంట్. 2021లో భారత పర్యాటక రంగం వల్ల ఏటా 13.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. దాదాపు 3.2 కోట్ల ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చింది. ప్రపంచ విహారయాత్ర పర్యాటక మండలి ఈ వివరాలను వెల్లడించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎన్ని లక్షల కోట్ల ఆదాయం వచ్చింది, ఎన్ని కోట్ల ఉద్యోగాల కల్పించింది అని చెప్పి ప్రపంచ విహారయాత్ర పర్యాటక మండలి వివరాలు వెల్లడించింది అని అడుగుతాడు. పర్యాటక రంగం ఏటా 7.8% వృద్ధితో 2031 కల్లా 33.8 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెట్టే వీలుందని చెప్పి ఈ నివేదిక తెలపడం కూడా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా ఏటూరు నాగరం అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది అని అడుగుతాడు. ములుగు జిల్లాలో ఉంది. అదేవిధంగా పాండవుల గుట్టలు ఏ జిల్లాలో ఉన్నాయి అని అడుగుతాడు. భూపాలపల్లి జిల్లాలో ఉన్నాయి పాండవుల గుట్టలు. ఇంపార్టెంట్. భారతదేశం ఢిల్లీలోని సింగపూరు మరియు భారత సుప్రీంకోర్టుల మధ్య సాంకేతిక సంవాదంపై జరుగుతున్నటువంటి 2 రోజుల సదస్సు నిర్వహించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, సింగపూరు మరియు భారతదేశ సుప్రీంకోర్టుల మధ్య సాంకేతిక సంవాదంపై ఎన్ని రోజుల సదస్సు నిర్వహించారు, ఎక్కడ నిర్వహించారు అని అడుగుతాడు. 2 రోజుల సదస్సు ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, సింగపూరు దేశం యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుందరేశ్ మేనన్ పాల్గొనడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, సింగపూరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు ఏమిటి అని అడుగుతాడు. సుందరేశ్ మేనన్. ఇంపార్టెంట్ మీటింగు, క్వశ్చన్ కూడా రావడం ఛాన్స్ ఉంటుంది. 40 ఏళ్లుగా కంచుకోటల సియాచిన్ అని చెప్పి సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం ఏది అని అంటే సియాచిన్ గ్లేసియర్. దీనిని పాకిస్తాన్ ఆక్రమించుకున్నప్పుడు భారతదేశం 1984 ఏప్రిల్ 13న ఈ సియాచిన్ గ్లేసియర్ని స్వాధీనం చేసుకోవటం కోసం చేపట్టినటువంటి ఆపరేషన్ పేరు ఏమిటి అని అడుగుతాడు. ఆపరేషన్ మేఘదూత్. ఈ ఆపరేషన్ చేసి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఆర్టికల్ రాయటం జరిగింది. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రం ఏది అని అంటే సియాచిన్ గ్లేసియర్. గుర్తుపెట్టుకోండి. ఈ ఆపరేషన్ ఎప్పుడు చేశారు అని కూడా అడుగుతాడు. 1984 ఏప్రిల్ 13న ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ పేరు మేఘదూత్. ఇజ్రాయేలీ కుబ్బేరుడి నౌక హైజాక్ అని చెప్పి
ఇరాన్కి మరియు ఇజ్రాయెల్కి మధ్య ప్రజెంట్ యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అందులో ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి ఒక కుబేరుడి యొక్క వాణిజ్య నౌకను ఇరాన్ హైజాక్ చేయటం జరిగింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ నౌకలో 25 మంది సభ్యులు ఉంటే అందులో 17 మంది భారతీయులే ఈ నౌకలో ఉన్నారు. కాబట్టి ఈ నౌక పేరేంటి అని కూడా అడగచ్చు. ఇజ్రాయెల్ వ్యాపారవేత్తకు చెందినటువంటి ఎంఎస్సి ఏరిస్ నౌక ఇది, వాణిజ్య నౌక ఇది. ఈ నౌక ఏ జలసంధి సమీపంలో హైజాక్ చేయడం జరిగింది అని అడుగుతాడు. హార్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయిల్ వ్యాపారవేత్తకు చెందినటువంటి ఈ ఎంఎస్సి ఏరిస్ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకోవడం జరిగింది, హైజాక్ చేయడం జరిగింది ఇరాన్. ఈ హార్మూజ్ జలసంధి ఏ సముద్రాన్ని కలుపుతుంది అని అడుగుతాడు. పర్షియన్, సింధు శాఖ మరియు అరేబియా సముద్రాలను హార్మూజ్ జలసంధి కలుపుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ అది. డాక్టర్ రామ్ చరణ్ అని చెప్పి సినీ హీరో రామ్ చరణ్కు తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయము గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేయడం జరిగింది. ఇటీవల కాలంలో సినీ హీరో రామ్ చరణ్కు ఏ విశ్వవిద్యాలయము, ఏ రాష్ట్ర విశ్వవిద్యాలయము గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది అని అడుగుతాడు. తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేయడం జరిగింది. దేశ ఆర్థికానికి వెన్నెదన్ను అని చెప్పి భారత రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ ఇటీవల 90వ వార్షికోత్సవం జరుపుకుంది. కాబట్టి భారతదేశ బ్యాంకింగ్ మరియు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రూపాయి విలువకు సంబంధించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ఏ సంవత్సరంలో చేశారని అడిగితే 1934లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం కింద ఆర్బీఐని స్థాపించడం జరిగింది. ఈ ఆర్బీఐ స్వతంత్రం వచ్చిన తర్వాత 1949లో జాతీయం చేయడం జరిగింది. ఆర్బీఐని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏ సంవత్సరంలో జాతీయం చేశారు అని కూడా అడుగుతాడు. 1949లో. ప్రపంచంలోనే మొట్టమొదటి కేంద్ర బ్యాంకు ఏ దేశంలో ఏర్పాటు చేశారు అని అడుగుతాడు. స్వీడన్ దేశంలో 1668లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1694లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో స్థాపించడం జరిగింది. మొదటి బ్యాంకు స్వీడన్లో, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయకముందు భారతదేశంలో 3 ప్రెసిడెన్సీ బ్యాంకులు ఉండేవి. అవి బ్రిటిష్ పాలనలో ఉండేవి. భారతీయ బ్యాంకింగ్ రంగంలో ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంకుల పేర్లు ఒకసారి చూడండి. బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ మద్రాసు, బ్యాంక్ ఆఫ్ బాంబే. ఈ 3 బ్యాంకులు కీలకంగా ఉండేవి బ్రిటిష్ పాలనలోనే. తర్వాత 1935లో ఈ 3 కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా విలీనం అవటం జరిగింది. ఆ తర్వాత ఆ ఇంపీరియల్ బ్యాంకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందడం జరిగింది. మొట్టమొదటిసారిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం కలకత్తా, పశ్చిమ బెంగాల్ కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది, మహారాష్ట్రలో. అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి వినియోగాన్ని పెంచడానికి గత ఏడాది ఆగస్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓస్ట్రో ఖాతాలను తెరవటం జరిగింది ఇతర దేశాల్లో. అలా ఎన్ని దేశాల్లో ఓస్ట్రో ఖాతాలను అనుమతించింది అని అడుగుతాడు కేంద్రం. 22 దేశాల్లో కేంద్ర బ్యాంకులను అనుమతించింది. గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి వినియోగాన్ని పెంచడానికి గత ఏడాది ఆగస్టులో రిజర్వ్ బ్యాంకు ఓస్ట్రో ఖాతాలను తెరవడానికి ఎన్ని దేశాలకు అనుమతించింది అని అంటే 20 దేశాల కేంద్ర బ్యాంకులకు అనుమతించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ ఖాతాలను ప్రజెంట్ భారతదేశం వెలుపల ఎన్ని దేశాల్లో తెరిచారు అనేది ఒకసారి చూడండి. ఈ ఖాతాలను తెరిచిన వాటిలో శ్రీలంక, బ్రిటన్, జర్మనీ, రష్యా, బంగ్లాదేశ్, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు ఉన్నాయి ప్రస్తుతం. బోర్నవిటా సహా ఆ డ్రింక్స్ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించండి అని చెప్పి కేంద్రం కీలక ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ కామర్స్ కంపెనీలకు కీలక ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అది ఏమిటి అంటే అన్ని ఈ కామర్స్ కంపెనీలు పోర్టళ్ళు బోర్నవిటా సహా అన్ని డ్రింక్స్ గుర్తుపెట్టుకోండి, బోర్నవిటా సహా అన్ని డ్రింక్స్ బేవరేజెస్ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వాటిలో చక్కెర మోతాదు ఎక్కువైందనో లేదా వేరే కారణాలు ఎక్కువగా ఉండటం వలన అవి పిల్లల ఆరోగ్యము, ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఉన్నాయని చెప్పి ఈ ప్రొడక్ట్ హెల్త్ డ్రింక్స్ అనే కేటగిరీ నుంచి తొలగించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇందులో హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించిన తర్వాత ఇందులో ఇంపార్టెంట్ పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేశారు అని అడుగుతాడు. 2005లో చేయటం జరిగింది. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ చట్టం ఏ సంవత్సరంలో చేశారంటే 2006లో.
ప్రజెంట్ భారతదేశంలో 543 లోక్సభ స్థానాలకు గాను 18వ లోక్సభకి 7 విడతల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కాబట్టి అన్ని రాష్ట్రాల యొక్క లోక్సభ స్థానాలను ఒకసారి చూడండి. మహారాష్ట్ర లోక్సభ స్థానాలు 48, బీహార్ యొక్క లోక్సభ స్థానాలు ఎన్ని అంటే 40, హిమాచల్ ప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 4, పంజాబ్ యొక్క లోక్సభ స్థానాలు 13, ఢిల్లీ యొక్క లోక్సభ స్థానాలు 7, రాజస్థాన్ యొక్క లోక్సభ స్థానాలు 25, తమిళనాడు యొక్క లోక్సభ స్థానాలు 39, కర్ణాటక యొక్క లోక్సభ స్థానాలు 28. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్లే ఆఫ్కు భారత్ దూరం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో బిల్లీ జీన్ కింగ్ కప్పు గురించి రాయడం జరిగింది. బిల్లీ జీన్ కింగ్ కప్పు ఏ క్రీడలో నిర్వహిస్తారు అని అడుగుతాడు. టెన్నిస్ టోర్నమెంట్లో నిర్వహించేటటువంటి కప్పు బిల్లీ జీన్ కింగ్ కప్పు గుర్తుపెట్టుకోండి. వివిధ రకాల ట్రోఫీలను ఇచ్చి ఆ ట్రోఫీలు ఏ క్రీడల్లో ఆడతారో అని అడుగుతాడు, చాలాసార్లు అడిగాడు. కాబట్టి ప్రతి క్రీడలో ఉన్నటువంటి ట్రోఫీలు గుర్తుపెట్టుకోవాలి. రాధికకు రజతం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రాధిక రజతం సాధించింది. ఎన్ని కేటగిరీల విభాగంలో సాధించిందంటే 48 కేజీల కేటగిరీలో ఈమె నోవాకా ఓజాకి చేతిలో భారత అమ్మాయి ఓడిపోయి రజత పథకం సాధించడం జరిగింది. కొంతమంది రెజ్లర్ల పేర్లు కూడా చూడండి. శివానీ పవారు, తమన్నా, పుష్ప యాదవ్, ప్రియా. ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారులు అని అడుగుతాడు. భారత రెజ్లింగ్ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారులు. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రజతం సాధించినటువంటి క్రీడాకారుని పేరు ఏంటి అని అడుగుతాడు. రాధిక. అదేవిధంగా ఇందులో కాంస్య పథకం కూడా సాధించడం జరిగింది. శివానీ పవారు 50 కేజీల విభాగంలో కాంస్య పథకం కూడా సాధించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నేపాల్కి చెందినటువంటి క్రికెటర్ T20 క్రికెట్లో 6 బంతులు 6 సిక్స్లు కొట్టడం జరిగింది. అతని పేరు ఏమిటి అని అడుగుతాడు. ఇటీవల కాలంలో 6 బాల్కి 6 సిక్స్లు కొట్టినటువంటి క్రీడాకారుడి పేరు ఏంటి అని అడిగితే దీపేంద్ర సింగ్ నేపాల్ క్రీడాకారుడు. ఇప్పటి వరకు T20లో 6 బాల్కి 6 సిక్స్లు ఎంతమంది కొట్టారు అని అంటే మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ మీద యువరాజ్ సింగ్ కొట్టడం జరిగింది. తర్వాత శ్రీలంక మీద పోలార్డ్ కొట్టడం జరిగింది. మొత్తం ఇప్పుడు దీపేంద్ర సింగ్తో కలుపుకుని T20లో 6 బాల్కి 6 సిక్స్లు కొట్టినటువంటి క్రీడాకారులు 3.